నమస్కారం ఇది సంగతికి స్వాగతం దేశంలోని ప్రతి ఒక్కరికి ప్రత్యేక గుర్తింపు కార్డు జారీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విధానం ఆధార్ భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు ప్రారంభంలో ఒడివిడిగా అడుగులేసిన ఆ తర్వాత పూర్తిగా చతికిలపడింది ప్రజల నుంచి సమాచార సేకరణలో తొలి దశను ఎంతో ఘనంగా నిర్వహించిన మన రాష్ట్రం అందుకు తగ్గ రీతిలోనే ఇబ్బందుల్ని తెచ్చిపెట్టుకుంది గణాంకాలు గొప్పగా చూపుతున్నారు కానీ పథకం లక్ష్యం నెరవేర్చడంలో మాత్రం శ్రద్ధ చూపలేకపోయారు తొలి దశలో ఆధార్ పేర్ల నమోదు కేంద్రాల వద్ద ప్రజలు నానావస్థలు పడ్డారు మరో 2 వారాల్లో రెండో దశ ఆధార్ ప్రక్రియ మొదలు కాబోతోంది ఈసారి తొలి దశ తప్పులు జరగవని పౌర సరఫరాల శాఖ గట్టిగా చెప్తోంది కానీ గత అనుభవాల దృష్ట్యా సంక్లిష్టంగా మారిన ఆధార్ ప్రక్రియను గాడిలో పెట్టాలంటే సమర్థ పర్యవేక్షణ కూడా అవసరం అన్నిటికీ ఆధారం అదే అని ప్రచారం చేసి ఆర్భాటంగా మొదలుపెట్టిన ఆధార్ ప్రక్రియ సంక్లిష్టంగా మారుతోంది రాష్ట్రంలో ఏడాదిన్నర కిందట పేర్లు నమోదు మొదలైంది ప్రయోగాత్మకంగా హైదరాబాద్ రంగారెడ్డి ఆదిలాబాద్ తూర్పుగోదావరి శ్రీకాకుళం చిత్తూరు అనంతపురం జిల్లాల్లో ప్రారంభించారు వీటిలో హైదరాబాద్ అనంతపురం తూర్పుగోదావరి జిల్లాల్లో 100% సమాచార సేకరణ జరిగినట్లు అధికార లెక్కలు చెప్తున్నాయి కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా కనిపించడం లేదు రాష్ట్రంలో చాలా చోట్ల ఆధార్ ప్రక్రియ పూర్తిగా నడిచిపోయింది ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు అమలులో మన రాష్ట్రమే ప్రథమ స్థానంలో ఉందని అధికారులు చెప్తున్నారు సమస్యలు అడ్డంకులు ఆ స్థాయిలోనే ఉన్నాయి కేటాయించిన నిధుల అవకతవకల ఆరోపణలు వినిపిస్తున్నాయి ఏడాదిన్నరగా ఆధార్ గుర్తింపు కార్డు కోసం 10 రోజులు పోగొట్టుకున్న చాలా మందికి కొంత మొత్తాన్ని నష్టపరిహారంగా ఇవ్వాలని UIDAI అధికారులు నిర్ణయించారు అందుగాను విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ రాష్ట్రానికి 100 కోట్ల రూపాయలు కేటాయించింది ఏడాది కిందటే నిధులు మంజూరైనా పంపిణీ కాలేదు నిధులు పక్కదారి పడుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ మధ్యే మరో ప్రతిపాదన వచ్చింది ఆధార్ కార్డు పేర్ల నమోదుకి వచ్చే నిరుపేదలకు 100 రూపాయలు ఇవ్వాలని నిధులు మంజూరు చేశారు రెండో విడతలో ఇదెంత అమలవుతుందో చూడాలి ప్రక్రియ నత్తనడకన సాగడం సిబ్బంది నిర్లక్ష్యాలు పర్యవేక్షణ లోపాల వల్లే సంక్లిష్టతలు ఎదురవుతున్నాయి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 17 కోట్ల మందికి ఆధార్ సంఖ్యలు జారీ చేశారు అందులో మన రాష్ట్రంలోనే దాదాపు 4.5 కోట్ల మంది ఉన్నారు మొదలైన రోజుల్లో వేగవంతంగానే నమోదు ప్రక్రియ జరిగినా నెమ్మదిగా మందగించింది రాష్ట్ర జనాభాలో దాదాపు 50% మందికి ఆధార్ సంఖ్యలు జారీ చేసినట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి కానీ చాలా వరకు పోస్టాఫీసుల్లోనే మగ్గుతున్నాయి అందులో అధికార సంబంధాల లోపాలతో పాటు సమాచార సేకరణ తర్వాత చిరునామాల మార్పులు వలసలు వంటి అంశాలు సర్కారుకి ఇబ్బందిగా మారాయి 50% పాపులేషన్ లో ఆధార్స్ జనరేట్ అయినాయి బట్ ఇది జనరేట్ అయ్యి ఆధార్స్ ఇంతవరకు చాలా మంది ప్రజల్లోకి అందలేదు ప్రస్తుతం సమస్య ఏమున్నాయంటే ఆధార్లో వాళ్ళే ఏం అడ్రస్ ఇచ్చారు at the time of enrollment ఆ అడ్రస్ ప్రకారాన్ని వాళ్ళే వెళ్తున్నారు మన అక్కడ వచ్చి వాళ్ళ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకోవచ్చు అట్లా వాళ్ళే UID అనుమతి ఇవ్వలేదు వాళ్ళు ఏమంటున్నారు we want to check the address ఇది అడ్రస్ కరెక్ట్ ఉందా లేదా అందుకే మన అడ్రస్ ఏం అడ్రస్ ఇచ్చారు ఆ ప్రకారం మీరు మాత్రమే డెలివర్ చేయాలి ఇది కొంచెం ప్రాబ్లం ఉన్నాయి మనకి ప్రభుత్వ లక్ష్యాలు ఎలా ఉన్నా క్షేత్రస్థాయిలో ఆధార్ కార్డుల జారీకి 1,00,000 సమస్యలు చుట్టుముట్టాయి ఆధార్ వల్ల ఉపయోగాలేంటో అవగాహన కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి సిబ్బంది సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజల సహనాన్ని పరీక్షించారు చాలా చోట్ల పౌరులను 2-3 రోజులు తెప్పించుకోవడం కేంద్రంలో వృద్ధులకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడం విసుగు ప్రదర్శించడం అకస్మాత్తుగా కేంద్రాలు మార్చడం లాంటి ఆరోపణలు భారీగా వచ్చాయి కనీసం లోపల పోనీయట్లేదు సగం పోనిచ్చారు మిగతా వాళ్ళని ఆఫ్ చేశారు వాళ్ళని మిగతా వాళ్ళందరూ ఎంతసేపు నిలబడతారండి వాళ్ళు చిన్న పెయింట్లో పనులన్నీ వదిలేసుకొని వచ్చి ఇక్కడ నిలబడి ఎంతసేపు అని ఉంటుంది చెప్పండి ఇక్కడ మేము కార్డులు ఆధార్ కార్డులు అని చెప్పేసి ఒకటే తిప్పుతా ఉన్నారు అదని ఇదని ఫోటోలు అంటున్నారు అవి అంటున్నారు సరే అట్లా వచ్చినా కూడా కనీసం పొద్దున్న నుంచి ఇక్కడ నిలబెడుతున్నారు మమ్మల్ని దీనికోసం మేము ఇట్లా రోజు తిరిగితే మా పరిస్థితి ఏంటి
ఒక్కొక్క వాటర్కి వేరుగా పెట్టి మరి లైన్ ప్రకారంగా ఇస్తే ఇవ్వచ్చు కదా, అట్లా ఇవ్వట్లేదు. 30 మందికి ఇస్తున్నారు, మేము 40 మందికి ఇస్తున్నామని సమాధానం చెప్తున్నారు. మేము ఇప్పుడు ఇవ్వట్లేదు, రేపు ఇస్తామంటున్నారు, రేపు వస్తే ఎల్లుండి ఇస్తామంటున్నారు. 8 గంటలకు ఇస్తున్నారు, 9 గంటలకు ఇస్తున్నారు, 10 గంటలకు ఇస్తున్నారు. మాకు పరిస్థితి ఏది కూడా మాకు తెలియకుండా మళ్ళీ పొద్దున వస్తే కూడా మేము ఇప్పుడు కూడా ఎంత వరదాకైనా కూడా నంబర్లు ఖతమైపోయినాయి, 60 మంది కంటే మేము ఎక్కియదలుచుకోలేము అని చెప్పేసి ఎన్నోసార్లు అంటే ఇప్పుడు మేము ఎందరో మంది 4 రోజుల నుంచి మేము వచ్చి ఆధార్ ప్రక్రియలో ఈ లోపాలను దళారులు సొమ్ము చేసుకున్నారు. హైదరాబాద్ లో చాలా కేంద్రాల్లో దళారులు హల్చల్ చేశారు. లక్ష్యాలకు తగ్గట్టుగా సంఖ్యలు జారీ చేయడంలో సర్కారు పూర్తిగా విఫలమైంది. లక్షల మందికి సంబంధించిన సమాచారం గందరగోళంగా మారింది. ఈ కారణంతోనే తొలి దశను తాత్కాలికంగా నిలిపివేశారు. మలి దశను మరో 2 వారాల్లో ప్రారంభించనున్నారు. ఈసారైనా లోపాలు సరిదిద్దుకొని ముందుకు సాగితేనే ప్రక్రియ వేగవంతమవుతుంది, లేకుంటే పూర్వానుభవాలే పునరావృతమవుతాయి. ఫేజ్ 2 లో మళ్ళీ మనం స్టార్ట్ చేస్తాము. బట్ ఇవి వాంట్ టు గో విత్ వెరీ కేర్, లాట్ ఆఫ్ కేర్. క్వాలిటీ చూడాలి, ప్రాసెస్ మన కరెక్ట్ ప్రాసెస్ జరుగుతున్నాయి లేదా మన చూడాలి. లాస్ట్ టైం కూడా చాలా కంప్లైంట్స్ వచ్చినాయి కి డబ్బు వసూలు చేయడం జరిగింది. సో ఇది అంతా ఫ్రీగా ఉన్నాయి, అప్లికేషన్ ఫామ్ ఫ్రీ, ఎన్రోల్మెంట్ కూడా ఫ్రీ. సో అందుకే మన స్లోగా స్టార్ట్ చేస్తున్నాము. తొలి దశ తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకున్న సర్కారు ఇప్పుడు మలి దశను పరిమితంగా ప్రారంభించాలని నిర్ణయించింది. ఆదిలాబాద్, శ్రీకాకుళం, చిత్తూరు, రంగారెడ్డి జిల్లాలతో పాటుగా 14 అర్బన్ ప్రాంతాల్లో విషయ సేకరణకు 5 ఏజెన్సీలకు మించి అనుమతులు ఇవ్వరాదని నిర్ణయించారు. మిగిలిన జిల్లాల్లోనూ బ్యాంకుల సాయంతో సమాచార సేకరణ సేవల్ని ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్నారు. పోస్టాఫీసుల్లో ఇప్పటికే కుప్పలుగా పేరుకుపోయిన కార్డులను జులై నెలాఖరులో సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. చిరునామా మార్పులు, కుటుంబంలో కొత్తగా చేరేవారి పేర్ల నమోదు, ఇతర తప్పులు సరిదిద్దుకునేందుకు ఈ కార్యాలయాలను అంచెలంచెలుగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆధార్ నమోదు కేంద్రాలుగా తపాలా కార్యాలయాల సేవలు వినియోగించుకునే ప్రతిపాదనలను సర్కారు పరిశీలిస్తోంది. తగు గుర్తింపు కార్డులతో వచ్చేవారికి పోస్టాఫీసుల్లోనే ఆధార్ సంఖ్యను జారీ చేసే ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. సమాచార సేకరణకు సంబంధించి ఓ వెబ్సైట్ రూపొందించడం ద్వారా ఇక కార్డు జారీ ఏ స్థాయిలో ఉందో కూడా తెలుసుకోవచ్చని పౌర సరఫరాల శాఖ చెప్తోంది. ఆధార్ కార్డులను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావడం ద్వారా సంక్షేమ పథకాల్లో అనర్హుల ఏరివేత సులభమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఆధార్ వివరాలు పూర్తయిన జిల్లాల్లో తెల్ల కార్డుల ప్రక్షాళనకు సర్కార్ సిద్ధమైంది. తూర్పుగోదావరి, అనంతపురం, హైదరాబాద్ జిల్లాల్లో సమాచార సేకరణ పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. ఆ జిల్లాలోని ఆధార్ విశిష్ట సంఖ్యకు, రేషన్ కార్డుకు ముడిపెట్టనున్నారు. విశిష్ట సంఖ్య లేని వారికి నోటీసులివ్వాలని భావిస్తున్నారు. కార్డుదారులు వీటికి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. సరైన సమాధానం ఇవ్వకుంటే వారికి తెల్ల కార్డులు తొలగించే యోచనలో సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో చిక్కులున్నాయి. ఇప్పటికే ఆధార్ కార్డుల నమోదు పూర్తయినా చాలా మంది కార్డులు పోస్టాఫీసులోనే మగ్గుతున్నాయి. ఆ సమస్యను తేల్చకుండా ముందే నోటీసులు పంపడము భావ్యం కాదు. ఆధార్ విశిష్ట గుర్తింపు సంఖ్యకు ఇంకా రాష్ట్ర ప్రభుత్వ పథకాలేవీ అనుసంధానం చేయలేదు. పౌరులందరి దగ్గర పూర్తి స్థాయిలో సమాచారం సేకరించిన తర్వాతే పథకాల అనుసంధానం చేస్తామని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేస్తోంది. బ్యాంకు ఖాతాలు తెరవడం నుంచి విద్యార్థుల స్కాలర్షిప్లు, ఐటీ లావాదేవీలు, వాహనాల రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్ లైసెన్స్లు, గ్యాస్ దరఖాస్తులు, సంక్షేమ శాఖల రుణాలు, రేషన్ సరఫరా ఇలా ఎన్నో బహుళ ప్రయోజనాలు ఈ కార్డుల వల్ల సుసాధ్యం కానున్నాయి. సంక్షేమ పథకాల్లో అనర్హుల ఏరివేత, అర్హులైన లబ్ధిదారులకే రేషన్ అందజేయడం, 2 రూపాయలకు కిలో బియ్యం, ఉపాధి హామీ వేతనాలు, ఉపకార వేతనాలు, ఆరోగ్యశ్రీ లబ్ధి, పెన్షన్లు, గ్యాస్ సరఫరా తదితర సేవలన్నింటికీ ఆధార్ ఆధారంగా ప్రత్యేక స్మార్ట్ కార్డులు ఇవ్వాలని లోగడ రాష్ట్ర సర్కార్ భావించింది. కానీ ఇప్పుడు ఇచ్చే కార్డుకే అనుబంధంగా స్మార్ట్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. స్మార్ట్ కార్డ్ ఐటీఎన్సీ డిపార్ట్మెంట్ కూడా ఒక పైలట్ చేస్తున్నారు. పాపులేషన్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా వాళ్ళు స్మార్ట్ కార్డ్ ఇస్తారు. సో లాస్ట్ టైం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చేటప్పుడు మీటింగ్లో వాళ్ళే దే సెడ్ వీ విల్ ప్రొవైడ్ యూ స్పేస్ ఇన్ ద స్మార్ట్ చిప్, మీకు కూడా మీ డిపార్ట్మెంట్లో కూడా కొంత స్పేస్ ప్రొవైడ్ చేస్తాము చెప్పారు. సో అట్లా వాళ్ళు చేస్తే దట్ 1 స్మార్ట్ కార్డ్ మే బీ సఫిషియంట్ ఫర్ ఆల్ ఐటమ్స్ ఆఫ్ వర్క్. మన స్మార్ట్ కార్డులో కొన్ని కష్టాలు కూడా ఉన్నాయి. దేర్ ఆర్ సమ్ సెక్యూరిటీ ఇష్యూస్. సో అందుకే వీ డోంట్ వాంట్ టు టచ్ స్మార్ట్ కార్డ్ రైట్ నౌ బికాస్ దేర్ ఆర్ సెక్యూరిటీ ఇష్యూస్. సో వీఆర్ రిలయింగ్ ఓన్లీ ఆన్ పోర్టల్. సో ఇది పైలట్స్ ఈస్ట్ గోదావరి, అనంతపూర్ అండ్ హైదరాబాద్ ఈ 3 జిల్లాల్లో మన పైలట్స్ లాంచ్ చేస్తున్నాం. స్మార్ట్ కార్డు ద్వారా తెల్ల కార్డుదారులు ఎక్కడైనా సరుకులు పొందే అవకాశం ఉంటుందని ఈ మధ్య ముఖ్యమంత్రి చెప్పారు. ఇంత ఉపయోగకరమైనప్పుడు
ఆ ప్రక్రియ ఎంత సజావుగా పారదర్శకంగా సాగాలి? ఆధార్ కేంద్రాల్లో సరైన పర్యవేక్షణ లేదు. అందువల్లే ప్రధాన సమస్యలు కొలిక్కి రాకుండా ప్రజల్లోనూ సరైన నమ్మకం కలగడం లేదు.